ఈరోజు తెలంగాణ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ టీజీఓస్ ఫోరం సంబంధించి టీజీఓస్ కేంద్ర కార్యాలయం గృహకల్ప కాంప్లెక్స్ లో ఎలక్షన్స్ 2025, 26, 26, 27, 27, 28 3 సంవత్సరాలకు గాను ఎన్నికలు 10వ తారీఖు నిర్వహించుకోవడం జరిగింది. యాజ్ పర్ షెడ్యూల్ డిక్లరేషన్ ఈ రోజు కాబట్టి ఎలక్షన్ అధికారిగా వివరించిన ఎంపీ కృష్ణ యాదవ్ గారు, హైదరాబాద్ టీజీఓస్ అధ్యక్షులు, అదేవిధంగా సిద్దిపేట టీజీఓస్ మాజీ అధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి గారు అసిస్టెంట్ ఎలక్షన్ అధికారిగా వివరించారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్స్ లో తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు అయినప్పటికీ కూడా హైదరాబాద్ జిల్లాలో మండల పరిషత్ కార్యాలయాలు ఉండవు కాబట్టి 32 జిల్లాల్లోని యావత్ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ 641 మంది వర్క్ ఆర్డర్ మీద చేసేవాళ్ళు కానీ, అడాక్ పర్మిషన్ మీద ఉన్నవాళ్ళు కానీ, రెగ్యులర్ గా సబ్స్టాన్షియల్ వెహికల్స్ ఉన్న అందరితోటి ఎలక్షన్ నిర్వహించుకొని మిగతా కార్యవర్గం 19 మందిలో ఒక సెక్రటరీ అండ్ అసోసియేట్ ప్రెసిడెంట్ కు మాత్రమే బ్యాలెట్ ద్వారా ఎన్నికయ్యారు. మిగతా అందరూ కూడా యానమస్ గా టోటల్ 19 మంది. తదుపరి ఇమీడియట్ కార్యవర్గ సమావేశంలో ఆప్షన్ గా 9 మందిని పెట్టుకోవడం జరిగింది. అధ్యక్షురాలుగా ఎంపీ జె పద్మావతి, ఎంపీడీ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఉంటూనే ఈడీ ఎస్సీ కార్పొరేషన్ రంగారెడ్డి బాధ్యత నిర్వహిస్తున్న మేడం పద్మావతి గారు, అదేవిధంగా సెక్రటరీగా మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఉన్న ఎంపీడీఓ ఎం మోహన్ గారు, అసోసియేట్ అధ్యక్షులుగా గంగుల సంతోష్ కుమార్ గారు, భీమ్గల్ నిజామాబాద్ జిల్లాలో ఉన్న భీమ్గల్ మండలంలో పనిచేస్తున్న వారు, అదేవిధంగా ట్రెజరర్ గా హెచ్ మహేష్ బాబు గారు, ఆ సిఆర్డి ఆఫీస్ లో కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో పనిచేస్తున్న మహేష్ బాబు గారు, అదేవిధంగా టోటల్ కార్యవర్గం మొత్తం 19 మంది, ఇద్దరు మిగతా యునానిమస్ గా ఎన్నికడం జరిగింది. మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ గా ఆ డిపార్ట్మెంట్ లో కీలక పోస్టులో మండల లెవెల్లో పంచాయరాజ్ డిపార్ట్మెంట్ లో అన్ని పనులు ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్య కాలంలో ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా మండల పరిషత్ ద్వారా, గ్రామ పంచాయతీ ద్వారా, పంచాయత్ సెక్రటరీ ద్వారా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ సమస్యల విషయంలో 24 ఏళ్ళుగా పనిచేసిన ఎంపీడీఓస్ ప్రమోషన్స్ లేవు. గత ఎలక్షన్ లో పనిచేసి పాత ప్లేస్ లో పంపించమంటే కూడా ట్రాన్స్ఫర్లు చేయలేదు. వాటితో పాటుగా సర్వీస్ మ్యాటర్స్ కానీ, డిప్యూటేషన్స్ కానీ, డిపిసిలు కానీ అత్యధిక సంఖ్యలో ఉన్న ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 25 శాఖలుగా ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అటు డిప్యూటీ సిఇఓలు, సిఇఓలు, ఎంపీడీఓస్, ఎంపీఓస్, అదేవిధంగా మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ లో ఉన్న సూపరింటెండెంట్స్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, వీరు కాకుండా తెలంగాణ పంచాయతీరాజ్ 4th క్లాస్ ఎంప్లాయీస్, తెలంగాణ పంచాయతీరాజ్ డ్రైవర్స్ అసోసియేషన్, తెలంగాణ వర్క్ ఇన్స్పెక్టర్ అసోసియేషన్, తెలంగాణ పంచాయతీరాజ్ ఏఈలు, డిఈలు, పిఆర్ లో ఉన్న ఈఈలు, ఎస్సీలు, సిఈలు, వీరితో పాటుగా ఆర్డబ్ల్యూఎస్ విభాగంగా ఉన్న అందులో ఉన్న మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ తోటి ఇంజనీరింగ్ విభాగం, వీరితో పాటుగా వర్క్ ఛార్జెస్ గా ఉన్న ఎంప్లాయీస్, దీంట్లో పార్ట్ అండ్ పార్సల్ రూరల్ డెవలప్మెంట్ గా ఉన్న ఎంజీఎన్ఆర్ఈఎస్ లో పీడీ దగ్గర నుంచి అడిషనల్ పీడీ, ఏపీడీ కింద ఏఓలు, వారితో పాటుగా ఉన్న ఏపీఓలు, సిసిలు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, మేడ్స్, వారే కాకుండా ఐకేపీ సైడ్ లో ఉన్న ఏపీఎంలు, వాళ్ళు సిసిలు, వాళ్ళు మహిళా సంఘాల్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్స్, అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందులో ఉన్న పంచాయతీరాజ్లో సుమారుగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో 1,25,000 మంది ఓన్లీ మల్టీపర్పస్ వర్కర్సే సుమారు 60,000 మంది ఉన్నారు. అతి పెద్ద డిపార్ట్మెంట్ గా ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో కీలకమైన సంఘం. ఇప్పటివరకు గత 10 సంవత్సరాల్లో వ్యవస్థ అస్తవ్యస్తంగా ఒక సంఘం లేకుండా నామినేటెడ్, అపాయింటెడ్, సెలెక్ట్ గా ఉన్నదాన్ని గత 6 నెలల క్రితం అడాక్ బాడీగా వేసుకొని ఈ రోజు ఫుల్ ప్లెడ్జ్డ్ గా అన్ని జిల్లాల వాళ్ళ సమన్వయంతో చేసుకొని ఆ సమస్యల సాధనలో ప్రమోషన్స్ కానీ, బదిలీలు కానీ, సర్వీస్ మ్యాటర్స్ కానీ, వెహికల్ అలవెన్స్లు కానీ, పర్మనెంట్ వెహికల్ అలవెన్స్ కోసం కానీ, పెండింగ్ వెహికల్ అలవెన్సెస్ కానీ, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ల పోస్టుల్లో ఫెయిర్ షేర్ కోసం కానీ రకరకాలుగా ప్రభుత్వంలో 3rd గ్రేడ్ సిటిజన్ గా ట్రీట్ కాబడుతున్న పంచాయతీరాజ్ దాంట్లో
ఈ రోజు కొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. అందరికి కూడా ఈ ఈజేఏసీలో కూడా ఎంపీడీఓల సంఘం అధ్యక్షులకి, అదేవిధంగా మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ కి, పంచాయత్ సెక్రటరీస్ కి, వారితో పాటు 4th క్లాస్ కి అందరికి కూడా భాగస్వామ్యం కల్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం మేము తెచ్చుకున్న ప్రభుత్వంలో ఇప్పటికైనా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి మంచి రోజులు వస్తాయని, దానికోసం జేఏసీగా, తెలంగాణ గెజిట్ అధికారులుగా, ఎంపీడీఓల సంఘంగా మా వంతు మేము కృషి చేస్తామని మీ ద్వారా ప్రాథమిక సభ్యులందరూ తెలియజేస్తున్నాం. సెంట్రల్ అసోసియేషన్ కి అఫిలియేటెడ్ గా ఉన్న తెలంగాణ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఫోరం పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించుకొని ఈరోజు ఎన్నికలు ప్రకటించుకోవడం జరిగింది. గతంలో అడాక్ బాడీగా డిక్లేర్ కాబట్టి అడాక్ బాడీ ద్వారా మెంబర్షిప్ కంప్లీట్ చేసుకుని 541 మంది సభ్యులుగా పూర్తిగా సబ్స్టాన్షియల్ వేకెన్సీలు ఉన్న 541, అదేవిధంగా డిస్మినేషన్ మీద కానీ అడాక్ గా చేస్తున్న 100 మెంబర్స్, టోటల్ 641 మెంబర్స్ సభ్యత్వంతో చేసిన బాడీ ఈరోజు ప్రెసిడెంట్ గా పద్మావతి, అదేవిధంగా సెక్రటరీగా ఎం మోహన్, ట్రెజరర్ గా మహేష్ బాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ గా సంతోష్ కుమార్, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ 1 శేషాద్రి గారు, వైస్ ప్రెసిడెంట్ 2 దివ్యదర్శన్ గారు, వైస్ ప్రెసిడెంట్ 3 భారతి గారు, జాయింట్ సెక్రటరీగా చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ 2 గా యాదవ్ నాయక్ గారు, జాయింట్ సెక్రటరీ 3 గా యోగేంద్ర గారు, వారితో పాటుగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా జమలారెడ్డి గారు, పబ్లిసిటీ సెక్రటరీగా వివేక్ రామ్ గారు, ఆఫీస్ సెక్రటరీగా శేషగిరి శర్మ గారు, అసిస్టెంట్ సెక్రటరీగా స్వరూప్ మేడం గారు, అదేవిధంగా స్పోర్ట్స్ గేమ్ సెక్రటరీగా శ్రీనివాస్ గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వెంకటేశ్వర గారు, శ్రీనివాస్ గారు, బాలకృష్ణ గారు, జయలక్ష్మి గారు. ఇనానిమస్ గా అంటే ఇనానిమస్ గా కూడా కాదు, బై పోల్ ద్వారానే ఒక 2 పోస్టుకి ఎలక్షన్ జరిగింది. అసిస్టెంట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, రిమైనింగ్ అని ఇనానిమస్ అని. కాబట్టి అది కూడా మనం ఇనానిమస్ బాడీ అనుకోవాలి మెజారిటీ. వారితో పాటుగా టోటల్ మెంబర్స్ ఫెసిలిటేట్ చేయడం కోసం కొంతమంది కార్యవర్గంలోకి కోఆప్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫస్ట్ పెట్టుకున్న ఎగ్జిక్యూటివ్ కమిటీలో వారు ఎంపీడీఓ శంకరపల్లి వైస్ ప్రెసిడెంట్, రాజు ఎంపీడీఓ ములుగు వెంకటాపురం వైస్ ప్రెసిడెంట్, బాలరాజు రెడ్డి గారు ఎంపీడీఓ కొండమల్లపల్లి వైస్ ప్రెసిడెంట్, యాదగిరి గౌడ్ గారు పట్టాంచెరు ఎంపీడీఓ వైస్ ప్రెసిడెంట్, ఏ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీడీఓ పగడపల్లి జాయింట్ సెక్రటరీ, చిన్నారెడ్డి గారు చేగుంట జాయింట్ సెక్రటరీ, రఫీ కులిసా శంకర్పేట. వీరందరూ కూడా అంటే 19 మంది రెగ్యులర్ బాడీ, 7 ప్రెసిడెంట్ చేయడం కోసం వాళ్ళు కోఆప్షన్గా పెట్టుకున్న మొత్తం కూడా ఈరోజు సెంట్రల్ అసోసియేషన్ తరఫున డిక్లేర్ జరిగింది. వారికి ఈరోజు ప్రమాణ స్వీకారం, అదేవిధంగా పదవి బాధ్యతలు కూడా పూర్తి స్థాయిలో తీసుకోవాల్సిందని కోరుకుంటూ, జిల్లాల్లో కూడా జిల్లా కమిటీలు అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు కొంత పూర్తయింది, కొన్ని పూర్తి కాలేదు. వాటన్ని ఇమ్మీడియట్ కంప్లీట్ చేసి ఎక్కువ సమస్యలు మీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 1,25,000 మంది ఉన్నారు. హైయెస్ట్ ఇన్ ది స్టేట్. ఎంపీడీఓలు, డిప్యూటీ సిఓలు, సిఓలు, ఎంపీఓలు, పంచాయత్ సెక్రటరీలు, 4th క్లాస్ ఎంప్లాయీస్, వారు కాకుండా ఇటు ఐకేపీ సేర్పు నుంచి, వారు కాకుండా ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ నుంచి, పిఆర్ నుంచి, గ్రామ పంచాయతీ వర్కర్లే నాకు తెలిసి 56,000 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ గవర్నమెంట్ ద్వారా 56,000 మంది శాంక్షన్ పోస్టులు, ఇంకా డిపాజిట్ 20,000, టోటల్ 1,25,000 మంది. ఒక 4-5 డిపార్ట్మెంట్ కలిసినా ఇంత పెద్ద డిపార్ట్మెంట్ కాదు. కానీ ఎక్కడ కూడా సంఘ భవనాలు లేవు, ఎక్కడ నిర్మాణం లేదు. అట్లా లేకుండా గతంలో ఉన్న సంఘాలు తయారు చేసినాయి. మీరు ఇప్పుడైనా పెద్దన్నలుగా, ఎంపీడీఓలుగా, డిప్యూటీ సిఓలు, సిఓలు మొత్తం కలిసిన 300 మంది ఉంటారు. ఎంపీఓలు మీతో సమానంగా ఉంటారు, ఏఈలు ఉంటారు, డిఈలు ఉంటారు. వాళ్ళ ఇంజనీరింగ్ విభాగం సపరేట్గా ఇందులోనే పిఆర్ అండ్ ఆర్డి, పిఆర్ అండ్ ఆర్ఈ, రూరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ ఒక వ్యవస్థ మీరు సర్వీస్ అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఒక కాల్ ఇస్తే గవర్నమెంట్ ఈ ఒరిజినల్ చేసి కంటే కూడా మీ చేసి ఎక్కువ భయపడతారు. కానీ మీకు ఎక్కడ నిర్మాణం లేదు, ఎక్కడ సంఘ భవనం లేదు, ఎక్కడ లెటర్ లేదు. కరెక్ట్గా ఆ నిర్మాణం మీ ద్వారా చేయాలని కోరుకుంటూ టైం కేటాయించాలి. పని ఉంటుంది కరెక్టే. రెవెన్యూ సంఘం చూశారు కదా, అది కూడా మనకు అప్లికేషన్. వాళ్ళు మొత్తం 16,000 మంది, 4-5 డయాస్ మీద ఉన్నారు జేఏసీలో. మీరు 1,25,000 మంది ఉన్నారు. మీ తర్వాత పెద్ద డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్, వాళ్ళ తర్వాత ఇరిగేషన్ ఉంటుంది పెద్ద డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడికో 5దో 6దో అయినా వాళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముందు వస్తుంది. ఇరిగేషన్ కంటే ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఇరిగేషన్ వస్తుంది. ఈ పెద్ద డిపార్ట్మెంట్ 5 డిపార్ట్మెంట్. ఈ 5 డిపార్ట్మెంట్ కలిస్తేనే
పెద్ద సంఖ్యలో ఇప్పుడు 13,50,000 మందిలో సుమారుగా 5 డిపార్ట్మెంట్ వాళ్ళు 6 లక్షల మంది ఉన్నారు. ఐకేపీలోనే ఉన్నారు, ఈజీఎస్ లోనే ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. సింపుల్ ఒక డిపార్ట్మెంట్ కంప్యూటర్ ఆపరేటర్ అంతమంది ఉన్నారు. మిగతా డిపార్ట్మెంట్ ఒరిజినల్ ఎంప్లాయీస్ కూడా. దాన్ని పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ఇంటర్నల్ గా సర్వీస్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా సెటిల్ చేసుకోవడానికి పెద్దన పాత్ర పోషించాలి. ఓన్లీ ఎస్పీడీఓలుగా కాకుండా. కానీ గవర్నమెంట్ లో చాలా చిన్న చూపు ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కానీ, పంచాయతీ మినిస్టర్ గారి దగ్గర కానీ ఒక గ్రూప్ ఇస్తే ఒక గ్రూప్ అడుకోవటం అంటే కరెక్ట్ గా భయం లేదు. ఆ భయం పెట్టే ప్రయత్నం చేయాలా. భయం మినిస్టర్ గారు తప్పు కాదు, ప్రిన్సిపల్ సెక్రటరీ తప్పు కాదు. వాళ్ళని మన సత్తా ఏంటో చూపించాలి. ఆ చూపించేదిగా ఉండాలని మొత్తం కార్యవర్గాన్ని కూడా కోరుకుంటూ డిప్యుటేషన్ ఉన్న వాళ్ళు కూడా కలుపుకొని పోవాలి. ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, తర్వాత వర్క్ అరేంజ్మెంట్ ఇచ్చారు ఈ మధ్యన. దాన్ని ఏమంటారు, రీడిప్లాయ్మెంట్. అందరినీ మీరు ఓన్లీ ఎంపీడీఓలే కాదు, ఎంపీఓలకి చూడాలి. మీరు సిఇఓ, డిప్యూటీ సిఇఓ చూసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న ఏఈలు, డిఈలు, ఈఈలు, ఎస్సీలు, సిఈలు చూసుకోవాలి. మళ్ళీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో ఉన్న సెల్ఫ్ ఐకేపీలో ఉన్న చాలా మంది ఉన్నారు. సిసిలు, ఏపీఓలు, ఏపీఎంలు, టీఏలు, ఇంజనీరింగ్, ఈజీఎస్ ఇంజనీర్లు ఒక్కటి కాదు, నాకు తెలిసి 28 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 28 యూనియన్స్ ఉన్నాయి పంచాయతీలు. వాటన్నిటి కలుపుకొని పోవాలని కోరుకుంటూ సక్సెస్ కావాలని. భవన బిల్డింగ్ కూడా ఇందులో చాలా ఉన్నాయి, ఖాళీ బిల్డింగ్. ఏ పోస్ట్ అడిగినా ఇస్తారు. అసలు అడగాలి కదా. ఒక 10,000 రెంట్ ఇచ్చుకోలేదా? మనిషికి రూపాయి వేసుకుంటే నెలకు 1,20,000 వస్తాయి. మనిషికి రూపాయి, ఎక్కువ కూడా వద్దు. బాలకృష్ణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బాలకృష్ణ. డి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఎం ఏ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ. ఇంకొకరు ఉన్నారా అమ్మా? పద్మమ్మ, థ్యాంక్ యూ. ఎంపీడీఓస్ అసోసియేషన్ తెలంగాణ మీ పోస్ట్ జరుపుకోండి. ఎన్నికైన నేను టీజీఓస్ అసోసియేషన్ అంతర్గత విషయాలు బహిర్గతం చేయనని ఉద్యోగుల హక్కుల పరిరక్షణ మరియు ప్రయోజనాల సాధన విషయంలో వ్యక్తిగత ప్రయోజనాలకు తావివ్వక ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఏ విషయంలో కూడా రాజీ లేకుండా కృషి చేస్తానని వివాదాలకు దూరంగా ఉంటూ టీజీఓస్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటూ అంతఃకరణ శుద్ధితో అకుటిత దీక్షతో పనిచేస్తానని మనసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ.